పోరాటాల పొద్దు అయి సాగిన యుద్ధంవో పోరు బిడ్డల కన్నా ఖమ్మం జిల్లా లీడరువో 3 రంగుల జెండా కన్లా కద్దిన వీరునివో కష్టాజీవుల కంటి పాపై కాసిన యోధునివో కొండంత బలగాన్ని కూడగట్టుకున్న కారణ జన్ముడివో పేదోళ్ళ గండై కాంగ్రెస్ జెండై కదిలిన సైన్యానివో చీకటి గడపల్ల సూర్యునివో అన్నా తుమ్మల నాగన్నో పాడి పంటల సేద్యానివో అన్నా తుమ్మల నాగన్నో చీకటి గడపల్ల సూర్యునివో అన్నా తుమ్మల నాగన్నో పాడి పంటల సేద్యానివో అన్నా తుమ్మల నాగన్నో రాముని పాదాలు గడిగిన గోదారి జలధారవో సీతారామ ప్రాజెక్టునే గట్టి సిరి సంపదలు ఇస్తివో పాలేరు కరువును తరిమినట్టి భక్త రామదాసు శక్తివో కరకట్ట నిర్మించి వరదల ముప్పును తప్పించిన ముక్తివో భద్రాచలము ఏజెన్సీ బిడ్డల బాధలు బాపినవో కన్నీటి సంద్రాల కష్టాలు తీర్చిన కారణ జన్ముడివో నీ తోడు నీడను విడువములే అన్నా తుమ్మల నాగన్నో నువ్వుంటే మా జన్మ ధన్యములే మనసు గల్ల మా పెద్దన్నో నీ తోడు నీడను విడువములే అన్నా తుమ్మల నాగన్నో నువ్వుంటే మా జన్మ ధన్యములే మనసు గల్ల మా పెద్దన్నో లక్షలాది సాగు భూముల దప్పిక తీర్చిన భైరదునివో సమజీవుల ధాన్య రాశి పంటవైన మా రైతు బీడువయ్యో పేద విద్యార్థుల భవితను కోరిన జ్ఞాన జ్యోతి పీఠమో సామాన్య ప్రజలకు వైద్యం అందించిన మా ప్రాణదాతవయ్యో వెంసూరు గండాలు తీర్చినట్టి ఎన్టీఆర్ వరద కాలువై ఆయిల్ ఫాముతో అండగా నిలిచిన ప్రగతి పాల పుంతవో మట్టి బిడ్డల చుట్టానివై అన్నో తుమ్మల నాగన్నో ఆకలి తీర్చి అమ్మవైతివే సక్కోని మనసున్న మాయన్నో మట్టి బిడ్డల చుట్టానివై అన్నో తుమ్మల నాగన్నో ఆకలి తీర్చి అమ్మవైతివే సక్కోని మనసున్న మాయన్నో నమ్ముకున్న కార్యకర్తల కండగా నిలిసిన ధైర్యానివో నిత్యం పేదల క్షేమాన్ని కోరిన భద్రాద్రి రామునివో ఉన్నోడు లేనోడు తేడాలు చూపని భోలా శంకరుడే కొన్న బిడ్డల తీరు ప్రేమను పంచిన నీతి గల్లా బిడ్డడో 40 ఏళ్ల రాజకీయ రంగ అనుభవాల పటమో తల్లి సోనియమ్మ దీవెన పొందిన రేవంతన్న సైన్యమో చీకటి గడపల్ల సూర్యునివో అన్నా తుమ్మల నాగన్నో పాడి పంటల సేద్యానివో అన్నా తుమ్మల నాగన్నో చీకటి గడపల్ల సూర్యునివో అన్నా తుమ్మల నాగన్నో పాడి పంటల సేద్యానివో అన్నా తుమ్మల నాగన్నో ఖమ్మం జిల్లా గడ్డరా తుమ్మలన్న అడ్డరా పేదోడికి ప్రతివాడికి తుమ్మలన్న అండరా ఖమ్మం జిల్లా గడ్డరా తుమ్మలన్న అడ్డరా పేదోడికి ప్రతివాడికి తుమ్మలన్న అండరా ఖమ్మం జిల్లా చాకువారు కదిలినాడు సోదరా సంధి ప్రజల కొరకు అభివృద్ధి చేసరా కష్టాలొచ్చినా కన్నీళ్ళొచ్చినా ప్రజల కోసమే బతుకుతాడురా నిప్పుల పొలిమి చేస్తాడు చెలిమి తుఫానొచ్చినా తల వంచనోడురా ఇవన్నీ ఏముల ఎప్పుడు ఏమైనా లేదు నమయున అటు అగమగమైతూ వస్తడురా
కదం తొక్కగా జై తుమ్మల జై జై తుమ్మల అని అంటూ ప్రజలంతా కదం తొక్కగా కదిలింది ఖమ్మం కిల్లా నీకు అండగా కదిలింది ఖమ్మం జిల్లా నీకు తోడుగా జై తుమ్మల జై జై తుమ్మల అని అంటూ ప్రజలంతా కదం తొక్కగా అంటూ యువత కదలగా సై అంటూ నీకంటూ పసుపు దళంగా పేదోడి పక్షపాతి నీవంటూ పేదోడి పక్షపాతి నీవంటూ కదిలింది ఎర్రదళం నీకు తోడుగా చేతిలో చెయ్యేసి ఆడపడుచులు చేతి గుర్తుకోటంటూ ఆడి పాడుతూ తుమ్మలన్న గెలిపే కాయమన్నరు జై తుమ్మల జై జై తుమ్మల అని అంటూ ప్రజలంతా కదం తొక్కగా కదిలింది ఖమ్మం కిల్లా నీకు అండగా కదిలింది ఖమ్మం జిల్లా నీకు తోడుగా జై తుమ్మల జై జై తుమ్మల జై తుమ్మల జై జై తుమ్మల ప్రతివాడ తుమ్మల ప్రతి వీధి తుమ్మల ప్రతి ఇంట తుమ్మల ప్రతి చోట తుమ్మల ప్రతివాడ తుమ్మల ప్రతి వీధి తుమ్మల ప్రతి ఇంట తుమ్మల ప్రతి నోట తుమ్మల సై అంటూ గెలుపంటూ దీవించగా కాంగ్రెసు శ్రేణులన్నీ కదం తొక్కగా వచ్చాడు తుమ్మలన్న మనకు అండగా వచ్చాడు తుమ్మలన్న మనకు అండగా జై తుమ్మల జై జై తుమ్మల జై తుమ్మల జై జై తుమ్మల అని అంటూ ప్రజలంతా కదం తొక్కగా కదిలింది ఖమ్మం కిల్లా నీకు అండగా కదిలింది ఖమ్మం జిల్లా నీకు తోడుగా జై తుమ్మల జై జై తుమ్మల జై తుమ్మల జై జై తుమ్మల పోరాటాల పొద్దు అయి సాగిన యుద్ధం ఓ పోరు బిడ్డల కన్నా ఖమ్మం జిల్లా లీడరువో మూడు రంగుల జెండా కన్లా కద్దిన వీరునివో కష్టాజీవుల కంటి పాపై కాసిన యోధునివో కొండంత బలగాన్ని కూడగట్టుకున్న కారణ జన్ముడివో పేదోళ్ళ గండై కాంగ్రెసు జెండై కదిలిన సైన్యానివో చీకటి గడపల్ల సూర్యునివో అన్నా తుమ్మల నాగన్నో పొడి పంటల సేద్యానివో అన్నా తుమ్మల నాగన్నో చీకటి గడపల్ల సూర్యునివో అన్నా తుమ్మల నాగన్న పాడి పంటల సేద్యానివో అన్నా తుమ్మల నాగన్న రాముని పాదాలు గడిగిన గోదారి జలధారవో సీతారామ ప్రాజెక్టునే గట్టి సిరి సంపదలు ఇస్తివో పాలేరు కరువును తరిమినట్టి భక్త రామదాసు శక్తివో కరకట్ట నిర్మించి వరదల ముప్పును తప్పించిన ముక్తివో భద్రాచలము ఏజెన్సీ బిడ్డల బాధలు మాపినవో కన్నీటి సంద్రాల కష్టాలు తీర్చిన కారణ జన్ముడివో నీ తోడు నీడను విడువములే అన్నా తుమ్మల నాగన్నో
నువ్వుంటే మా జన్మ ధన్యములే మనసు గల్ల మా పెద్దన్నో నీ తోడు నీడను విలువములే అన్నా తుమ్మల నాగన్న నువ్వుంటే మా జన్మ ధన్యములే మనసు గల్ల మా పెద్దన్నా లక్షలాది సాగు భూముల దప్పిక తీర్చిన భైరదునివో శ్రమజీవుల ధాన్య రాశి పంటవైన మా రైతు భీడువయ్యో పేద విద్యార్థుల భవితను కోరిన జ్ఞాన జ్యోతి పీఠమో సామాన్య ప్రజలకు వైద్యం అందించిన మా ప్రాణదాతవయ్యో వెంసూరు గండాలు తీర్చినట్టి ఎన్టీఆర్ వరద కాలువై ఆయిల్ ఫాముతో అండగా నిలిచిన ప్రగతి పాల పుంతవో మట్టి బిడ్డల చుట్టానివై అన్నో తుమ్మల నాగన్నో ఆకలి తీర్చి అమ్మవైతివే సక్కోని మనసున్న మాయన్నో ఈ బిడ్డల చుట్టానివై అన్నా తుమ్మల నాగన్న ఆకలి తీర్చి అమ్మవైతివే సక్కని మనసున్న మాయన్నా నమ్ముకున్న కార్యకర్తల కండగా నిలిసిన ధైర్యానివో నిత్యం పేదల క్షేమాన్ని కోరిన భద్రాద్రి రామునివో ఉన్నోడు లేనోడు తేడాలు చూపని భోలా శంకరుడే కొన్న బిడ్డల తీరు ప్రేమను పంచిన నీతి గల్లా బిడ్డడో 40 ఏళ్ల రాజకీయ రంగ అనుభవాల పటమో తల్లి సోనియమ్మ దీవెన పొందిన రేవంతన్న సైన్యమో ఓహో చీకటి గడపల్ల సూర్యునివో అన్నా తుమ్మల నాగన్నో పొడి పంటల సేద్యానివో అన్నా తుమ్మల నాగన్నో చీకటి గడపల సూర్యునివో అన్నా తుమ్మల నాగన్న పాడి పంటల సేద్యానివో అన్నా తుమ్మల నాగన్న ఖమ్మం జిల్లా గడ్డరా తుమ్మలన్న అడ్డరా పేదోడికి ప్రతివాడికి తుమ్మలన్న అండరా ఖమ్మం జిల్లా గడ్డరా తుమ్మలన్న అడ్డరా పేదోడికి ప్రతివాడికి తుమ్మలన్న అండరా ఖమ్మం జిల్లా జాగువారు కదిలినాడు సోదరా ఇటుక సంధి ప్రజల కొరకు అభివృద్ధి చేసరా కష్టాలొచ్చినా కన్నీళ్ళొచ్చినా ప్రజల కోసమే బతుకుతాడురా నిప్పుల పొలిని చేస్తాడు చెలిమి తుఫాలొచ్చినా తల వంచనోడురా ఇవన్నీ ఏముల ఎప్పుడు ఏమైనా నేను నమ్మయున అంటూ అగమగమైతూ వస్తాడురా సాహో రే తుమ్మలన్న జయహారతి పట్టుండి పెద్ద చిన్న సాహో రే తుమ్మలన్న నీ వెంటే కదులుతాము ఎక్కడికైనా మా షాపులు తర్వాత చూసుకోవచ్చమ్మా, అందరూ ఇటు రావాల్సిందిగా కోరుతున్నాము. అమ్మా షాపుల గారికి ఈ స్టేజ్ పైన ఉన్న పెద్దలకు ఇక్కడ కార్పొరేటర్ గారి పల్లెప విజయ్ గారికి వెంకటరమణ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. అట్లాగే వాళ్ళ మేయర్ గారి చేత ఇనాగ్రేషన్ చేయించినందుకు నాకు చాలా సంతోషం. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఎక్కడికి వాళ్ళ ఇనాగ్రేషన్ చేయడం అయింది. వాళ్ళకు కేటాయించిన వాళ్ళకు సీట్ల రేపరించి అందరూ కూర్చోవచ్చు. అదే గౌరవ మేయర్ గారికి, గౌరవ కార్పొరేటర్లు మరియు ట్రైబల్ అధ్యక్షుడు దీపక్ చౌదరి గారికి, స్థానిక కార్పొరేటర్ విజయ్ గారికి, డిప్యూటీ కమిషనర్ గురుకృష్ణ గారికి, సుజాదేవయ్య గారికి మరియు
ఖమ్మం కార్పొరేషన్ కూరగాయల వికాసం అందరి సభ్యులందరికీ ధన్యవాదాలు. ప్లస్ మేరీ గారితో ప్రారంభించిన కూరగాయల మార్కెట్ సామాన్యంగా ఇవాళ ఇన్వెస్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ సభను నిర్దేశించి ఇంత అవకాశం ఇచ్చిన కూరగాయల మార్కెట్ అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ ఇచ్చినటువంటి పెద్దలకు నీరజ మేడం గారికి మరియు డిప్యూటీ కమిషనర్ గారికి మరియు పాలకు విజయ వెంకటరమణ గారికి మరియు టిఎంసి సుజాత మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీపక్ చౌదరి గారికి కూడా. అండ్ ఈ ప్రోగ్రాంను మీరు సక్సెస్ఫుల్గా మంచిగా నడుపుకోవడానికి మన తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వారి ఇంట్రెస్ట్తోని మేడం నీరజ మేడం గారు, పాలపు వెంకటరమణ విజయ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయము చాలా దిగ్విజయంగా ఉన్నది. మీరందరూ మంచిగా వినియోగదారులతోనూ మరియు అధికారులతోనూ సహకరించి ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా మార్కెట్ నడుపుకొని అంతకు ముందున్న పేరుని మరిపించేలాగా ఇప్పుడు రైతు బజార్లో రైతులు ఎలా అయితే వినియోగదారులతో రిక్వెస్ట్గా మాట్లాడుతున్నారో ఆ విధంగా ముందు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు కస్టమర్లని వినియోగదారులని ఆకర్షించండి. ఎట్లా అంటే మీ మంచి మాటలతో మీరు మంచిగా సమాధానం చెప్పుకుంటూ సార్ మేడం అనుకుంటూ మీరు కూరగాయలు అమ్ముకునే విధంగా మీరు ప్రవర్తించండి. అంతకు ముందున్న వీధి మార్కెట్ యొక్క ప్రవర్తనను మార్చిపోయి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ కూరగాయల మార్కెట్ వారి మంచి పేరును నిలబెట్టాలని నా యొక్క కోరిక. అందరూ మంచి నడకతో మీ వ్యాపారాన్ని కొనసాగించవలసిందిగా కోరుచున్నాను. మనందరం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ రోజు వచ్చింది. అందరికీ ధన్యవాదాలు అండి. రేపటి నుంచి మనందరం మంచి వ్యాపారం చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్ గారికి, దీపక్ చౌదరి గారికి, ఏఎంసీ గారికి, డిసి గారికి, డిపార్ట్మెంట్ వారికి, డిఈ గారికి, ఏఈ గారికి, వ్యాపారస్తులందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి మనం మంచిగా వ్యాపారం చేసుకున్నాము. ఈ వ్యాపారం చేసుకునేటప్పుడు మనకి కేటాయించిన నంబర్లు 1 నుంచి 58 షాపుల వరకు నెలకు 5,000 రూపాయలు ఫీజు చెల్లించాలనండి. కేటాయించిన నంబర్లు 59 నుంచి 210 వరకు 3,000 రూపాయలు చెల్లించాలి నెలకు అద్దె. మార్కెట్లో నిర్దేశించిన స్థలంలోనే ఆకుకూరలు అనువరించిన స్ట్రీట్ వెండర్ ప్రతి నెల 5వ తేదీ లోపల అద్దె చెల్లించాలి. నాలో కేటాయించబడిన వీధి వ్యాపారులు 3 రోజుల్లోపు 1 నెల అడ్వాన్స్ చెల్లించవలసి ఉంటుంది. చెల్లించని ఎడల మున్సిపల్ నియమ నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకుంటామని అగ్రిమెంట్ చేసుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించిన ఇట్టి చర్యలు ఎవరైనా అతిక్రమించినచో చర్యలు తప్పవండి. కాల పరిమితి 11 నెలలు. తదుపరి మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మళ్ళా డ్రా అనేది తీయబడుతుంది. డ్రాలో కేటాయించిన నంబర్ ప్రకారమే అమ్మకాలు జరపవలనండి. ఇట్టి కార్యక్రమానికి ఎవరైనా అతిక్రమించినచో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. మీరు వ్యాపారం చేసే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రాజకీయాల ప్రసక్తి ఉండకూడదండి. వ్యాపారం జరిగే ప్రదేశంలో కూరగాయల ఆటోలు లోపలికి రాకూడదండి. కేటాయించిన ప్రదేశంలోనే కేటాయించబడిన వారి అమ్మకాలు జరపవలను. లేని ఎడల వారు ఎవరైనా అద్దెకించుకున్నా కూడా అది చెల్లదండి. వారి షాపు రద్దు చేయబడుతుంది. ఖాళీ ప్రదేశంలో అమ్మకాలు జరగకూడదు. బయట వ్యక్తులు ఎవరు కూడా లోపలికి రాకూడదు. కరెంటు ఛార్జెస్ మున్సిపల్ వారు చెల్లిస్తారు. ప్రత్యేకమైన మీటర్స్ ఏమి పెట్టుకోకూడదండి. బోర్డు ప్రకారమే ధరల పట్టిక ప్రకారం అమ్మకాలు జరగాలి. లేని ఎడల క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి. మార్కెట్ అమ్ముకునే వేళలు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలు సమయపాలన పాటించాలండి. పాటించిన ఎడల క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి. వినియోగదారులతో కానీ అధికారులతో కానీ ఎటువంటి వాగ్వివాదాలకు దిగరాదండి. దిగినట్లయితే క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి. వీటన్నింటినీ పాటించి మీరు మంచిగా వ్యాపారం చేసుకొని మీ జీవనోపాధి
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. కమిషనర్ గారికి, శివరామకృష్ణ గారికి, సుజాత మేడం గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మార్కెట్ 92 లక్షల వర్కులతో ప్రారంభమైంది. చాలా ఖర్చు పెట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు మీకోసమని మీరు మంచిగా బతకాలని మీకోసం చాలా కష్టపడి మీకోసం అమౌంట్ చేపెట్టారు. కానీ చక్కగా వ్యాపారం చేసుకోండి. మీరు గొడవ పెట్టుకోవద్దు, చికాకు చేయొద్దు. మునుపటి లెక్క ఎవ్వరు మిమ్మల్ని బెదిరించినా మీరు వారికి రివర్స్ అవ్వండి. అంతేగాని భయపడుకుంటూ ఒకరి కోసం మీరు భయపడవద్దు. ఇప్పుడు మీ షాపులు మీకు అయినాయి, మీరు కిరాయి కట్టుకుంటున్నారు. ఒకరి కోసం భయపడి వాళ్ళు ఏమంటారో వీళ్ళేమంటారో అని వాళ్ళ కోసం మీరు భయపడమాకండి. ఎప్పటికైనా మేము అంతగా మీకు ఉంటాం, మీకోసం మేము ఏదైనా చేస్తాం. మీకు ఏ కష్టం వచ్చినా మా ఇంటికి రాండి, మేము ఎప్పుడు చెప్తుంటాం. ఎవరి ఆధారం మీరు తీసుకోవద్దు, మా కోసం మీరు ఎప్పుడు రాండి మీకోసం చెప్తూనే ఉంటాం. కానీ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి వాళ్ళు వేరే మనం విజయగారు లేరు, బ్రహ్మసారు లేరు అని మీరు ఎవరు వారి మాట వినమాకండి. ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి మీ కష్టం వచ్చినా, ఇప్పటికొచ్చినా మీకు ఏమైనా కష్టం వచ్చినా మీ కష్టాలు తీరుస్తున్నాం కదా. మీకేమైనా ఇబ్బంది పెట్టామా మేము? మీకు ఏ కష్టం వచ్చినా మేము ముందున్నాం. ఇప్పటికి కూడా మీకు ఈ మార్కెట్ మీకు ఎందుకు ఇచ్చామంటే మీరు గౌరవం పెట్టుకుంటున్నారు. బయట వాళ్ళు వస్తే చికాకు చేస్తున్నారు. ఎవరి వల్ల మీరు చాలా ఇబ్బందులు పడి మాకు మార్కెట్ లేదు మేడం, మాకు సొంతంగా ఒక రూమ్ ఇప్పించండి అంటేనే మీకోసం మేము ఇప్పించినాం. కానీ ఎవరు భయపడమాకండి, అందరూ మంచిగా వ్యాపారం చేసుకొని మేము ఇప్పించినందుకు తుమ్మల నాగేశ్వరరావు గారికి మాకు ఒక మంచి పేరు తీసుకొని రండి అంతే. ఇప్పుడు ఖమ్మం నాయకులు దీపక్ చౌదరి అన్న గారికి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈనాటి వీధి వ్యాపారుల సముదాయాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రమణ గారు, అదేవిధంగా అధికారులు, వేదిక మీద ఉన్న అధికారులు, డిప్యూటీ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, మరి ఇతర అధికారులందరికీ, ఇక్కడ విచ్చేసిన వీధి వ్యాపారులకు, ఇక్కడ విచ్చేసిన డివిజన్ ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మీ అందరికీ షాపులు కేటాయించి మీకు అందులో స్థలం దొరికిన వారందరికీ శుభాకాంక్షలు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి తరఫున, మా అందరి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు. మీరందరూ కూడా మంచి జీవనం సాగించాలా, మీరు ఉపాధి కోసం ఎదురు చూడకుండా చక్కటి సౌకర్యాలతో కూడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మంచి షెడ్లు, మంచిగా చూస్తున్నట్లయితే మంచిగా టైల్స్ కానీ ఎంతో బాగుంది. అదేవిధంగా వ్యాపారం సాగటానికి కూడా ఇక్కడ అంత మంచి అనువైన స్థలం. ఎందుకంటే పాత బస్ స్టాండ్ ఎదురుగా కూరగాయల మార్కెట్ అంటే దీనికి డిమాండ్ ఎక్కువ మొదటి నుంచి నాకు తెలిసి మరి. కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకొని మీరు జీవనం సాగించడానికి, అంటే మీరు రోజు మీరు ఇల్లు వెళ్ళాలన్నా ఏమైనా ఖర్చులు ఎలా తీసుకోవడానికి మంచిగా వ్యాపారం నిర్వహించుకుంటే మంచి పేరు వస్తుంది. ఇందాక చెప్పినట్టు, అధికారులు చెప్పినట్టు, మన కార్పొరేటర్ గారు చెప్పినట్టు చక్కగా మీరు వ్యాపారం చేసుకున్నట్లయితే మంచి పేరు తెచ్చుకుంటే, అంటే వచ్చిన ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వారితో గొడవలు ఇవ్వకుండా మీరు అత్యాశకు పోయి రేట్లు ఎక్కువ పెట్టి డిమాండ్ చేయకుండా వాళ్ళు వచ్చిన వారు మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఉన్నట్లయితే మీకు ఎక్కువగా ఇక్కడ ఊర్ల నుంచి పల్లెటూర్లు వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడి నుంచే కొనుక్కొని పోతుంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులు ఉదయం ఉద్యోగాలకు వెళ్ళి ఇక్కడ డైరెక్ట్ బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కొనుక్కొని పోయిన సందర్భాలు చాలా బయట ప్రజలను చూస్తుంటాం మనం. ఆ విధంగా ఉన్న వాటిని మనం చెడగొట్టుకొని వేరే మార్కెట్కి వెళ్ళిపోయే విధంగా చేసుకోకుండా వచ్చిన వారు మళ్ళీ తిరిగి వచ్చే విధంగా మీకు రెగ్యులర్ కస్టమర్స్ అయ్యే విధంగా మీరు దాన్ని నడుపుకుంటే, ఏదైతే ఉద్దేశంతో మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు ఇచ్చిండ్రో అది సద్వినియోగం అవుతుంది అనేది నా ఉద్దేశం. మరి అదేవిధంగా ఖమ్మం నగరంలో పేద ప్రజల పక్షపాతిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గత 40 సంవత్సరాలుగా ఇటువంటి రైతు మార్కెట్లో కొన్ని వందలు
కొన్ని వందలు వేలలోనే ఉంటాయో మరి రాష్ట్రం మొత్తం చూస్తే ఆయన ఆధ్వర్యంలో ఎన్నో ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో ఇదివరకు మూసివేసిన రైతు మార్కెట్ను కూడా తెరిపించిన ఘనత మన తుమ్మల నాగేశ్వరరావు గారిదే. మరి ఇప్పుడు మొత్తం ఇందాక చెప్తున్నారు ఇదంతా బురదమయంగా ఉండేది. మరి ఈరోజు వర్షం పడ్డారు, నీళ్లు పోవడానికి చక్కగా పైపులు వేశారు, కింద ఏడాది ఒక చుక్క నీరు నిలవకుండా టైప్ చేశారు. మరి ఇంత చక్కగా తయారు చేసి మీ అందరికీ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రద్ధ తీసుకొని మీకు ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, తుమ్మల నాగేశ్వరరావు గారి పక్షాన మీరందరూ నిలవాలా. మీరు ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా వారందరికీ అండగా నిలవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. మీ అందరికీ ధన్యవాదాలు. సుజాత మేడం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగని ఇప్పుడు ఖమ్మం డిప్యూటీ మేయర్ మేడం గారికి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సబ్కు అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఇక్కడ మొత్తం 210 షాప్స్ మీకు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 200 కుటుంబాల యొక్క జీవనోపాధి అనేది ఇక్కడ మీకు కేటాయించడం జరిగింది. గతంలో ఇదే డివిజన్లో రైతుల కోసం అనేది మనం ఇదే డివిజన్లో రైతులు వాళ్ళు పండించిన పంటని వాళ్ళే అమ్ముకునే విధంగా రైతు మార్కెట్ని పునః ప్రారంభించి రైతులకు అందించడం జరిగింది. ఈరోజు వీధి వ్యాపారులు కూడా వీధి కుక్కలు అక్కడక్కడ రోడ్ల మీద ఎందుకుని చెప్పి మీ అందరి కోసం ఈరోజు 92 లక్షలతోటి మీరందరూ ఇబ్బంది పడకూడదని ఇక్కడ మీ అందరి కోసం 200 షాప్స్ అని మన గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మీ అందరికీ కేటాయించి ఈరోజు గౌరవ మేయర్ కొనుకల నీరు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి రేపటి నుంచి మీరందరూ ఈ షాప్స్ లో మీకు కేటాయించినటువంటి దుకాణాల్లో మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మీరందరూ ఎంతో అభిమానంతో మన గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని 50,000 మెజార్టీ తోటి గెలిపించుకోవడం జరిగింది. సార్ అదేవిధంగా గెలిచినప్పటి నుంచి కూడా మన ఖమ్మం నగరానికి 2,000 కోట్ల రూపాయలతోటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నారు. మనం ఖమ్మంలో 2,000 ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను గౌరవ మేయర్ గారు నేను ఇంటింటికి వెళ్ళి అందరికీ అందజేయడం జరిగింది. రేషన్ కార్డ్స్ అందజేయడం జరిగింది. సన్నబియ్య కార్యక్రమాన్ని అందించడం జరుగుతూ ఉంది. మెడికల్ కాలేజ్ రంగాలపాలెంలో నిర్మించబడతా ఉంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 150 కోట్లతోటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీకి రాబోయే కాలంలో మన పిల్లలందరూ చదువుకునే విధంగా ఒక స్కూల్ నిర్మించబడతా ఉంది. ఇదే విధంగా మీరు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలి. మనకెవరు సాయం చేస్తున్నారు, మనకెవరు అండగా ఉంటున్నారు, ఆ గవర్నమెంట్కి కానీ ఆ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కానీ మనందరం సపోర్ట్ గా ఉండి రాబోయే కాలంలో మీకు ఇంత ఉపాధి కల్పించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి మంచి పేరు తేవాలి. ఫస్ట్ ఎప్పుడు మన మార్కెట్ అంటే ఎట్లా ఉండాలంటే సార్ మాకు అన్ని వసతులతో ఇచ్చారు, మా బిజినెస్ బాగా జరుగుతుంది, మా కుటుంబాలు బాగున్నాయని చెప్పుకునే విధంగా మీరు అందరూ ఉండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ముందుగా మనం తుమ్మల నాగేశ్వర గారికి కృతజ్ఞతగా మీరందరూ కూడా చప్పట్లతో కృతజ్ఞతలు చెప్పాలి అందరూ. అలాగే ఈరోజు ఖమ్మం కార్పొరేషన్ కూరగాయల మార్కెట్, వీధి వ్యాపారంలో కూరగాయల మార్కెట్ పునః ప్రారంభం జరిగింది. దానికి విచ్చేసిన మన స్థానిక కార్పొరేటర్ పాలెపు విజయారమణ గారికి, అలాగే డిప్యూటీ మేయర్ గారికి, అలాగే డిప్యూటీ కమిషనర్ గారికి, అలాగే ఈఓ గారికి, అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారికి, అలాగే ఖమ్మానగర అధ్యక్షులు దీపక్ చౌదరి గారికి, అలాగే ఈఓ గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ, నా ముందున్న అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములు అందరికీ కూడా ముందుగా నమస్కారం. ఈరోజు మార్కెట్ ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరందరూ నవ్వుతూ ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంది, మీరందరూ సంతోషంగా ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి కోసమే మార్కెట్ని, ఇంత పెద్ద మార్కెట్ని అధునాతనంగా, ఎందుకంటే మీకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలతో, అన్న ముందు బురదగా ఉండేది, ఇప్పుడు ఎంత వర్షం వచ్చినా మీరు ఏమీ బాధపడే అవసరం లేదు. ఇన్ని షాప్స్, 210 షాప్స్, అలాగే కూరగాయలు ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు ఒక 40 మంది దాకా, ఒక 35 మంది దాకా ఉన్నారు. 250 మంది, దగ్గరగా 250 కుటుంబాలు జీవనోపాధి కలిగించిన మన మంత్రి తుమ్మల నాగేశ్వర గారికి మనందరూ కూడా రుణపడి ఉన్నాం. ఆయన చెప్పారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, కూరగాయలు కొనుక్కునే వాళ్ళకి ఇద్దరికి కూడా వారికి చాలా
అన్నీ ఏం చేయాలి, రెంటులు ఎంత, అన్నీ కూడా నియమ నిబంధనలు చెప్పడం అధికారులు చెప్పడం జరిగింది మీకు. ఆ నిబంధనలతో నియమాలతోనే మీరు అమ్మకాలు చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇంతకుముందు కూడా మార్కెట్ నేను చాలా సార్లు రావడం జరిగింది. ఎంత అందమైన మార్కెట్, మన ఖమ్మం అభివృద్ధిలో ఇది కూడా భాగం. అంత ముందుకన్నా బ్రహ్మాండంగా షెడ్స్ ఏంటి ఏదైనా సరే మీ కాళ్ళకి మట్టి అంటకుండా వచ్చి కూర్చుని కూరగాయలు అమ్ముకుని మళ్ళీ హ్యాపీగా మిగిలిన అట్ట పెట్టుకుని ఇంటికి వెళ్ళే పరిస్థితి మీకు. కాబట్టి మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఎందుకు లేటు అయిందంటే మా మంత్రి గారే మార్కెట్ ఓపెనింగ్ వస్తానంటూ జరిగింది. మంత్రి గారు రావడానికి 1 రోజు 2 రోజులు అయితే కంప్లీట్ అయిపోతుందని కార్పొరేటర్ గారు చెప్పడం జరిగింది. అయితే సార్ ఈలోపు ఎలక్షన్స్ మొత్తం అన్ని చోట్ల మున్సిపల్ ఎలక్షన్స్ కదా, ఆయన ఇన్ఛార్జిగా వేసారు. కరీంనగర్ వెళ్ళాల్సి వచ్చింది. నిన్న ఫోన్ చేసి నాకు, అమ్మ వెళ్ళి నువ్వు చేసేయి, ఎందుకంటే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. కూరగాయలు అంటే రేపు రంజాన్ కూడా దగ్గర ఉంది. అందరూ చాలా అంటే అందరూ కూడా ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా. కాబట్టి మీరు రేపు వెళ్ళి మీరు ఓపెన్ చేసే, ఈసారి నేను వచ్చినప్పుడు వాళ్ళందరినీ కలుస్తాను వచ్చని మీరు అందరికీ చెప్పమన్నారు మంత్రి గారు. కాబట్టి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా దాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇందాక సుజాత గారు ఈవో గారు చెప్పినట్టు కొనడానికి వచ్చిన వాళ్ళతో మంచిగా మాట్లాడండి. మీరు మంచిగా మాట్లాడితే మళ్ళీ మీ షాప్కే రావాలనిపిస్తుంది ఎవరికైనా, అంతే కదా. ఎక్కడికైనా, ఇక్కడికే కాదు, స్కూల్స్ ఏంటి, కాలేజీలు ఏంటి, హాస్పిటల్స్ ఏంటి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళతో మంచిగా మర్యాదగా మాట్లాడితే ఖచ్చితంగా కస్టమర్లు ఏంటి ఎవరైనా మళ్ళీ మన దగ్గరికి రావాలి అని అనుకుంటారు. మనని అడగడానికి భయపడుతున్నాడు ఉంటారు. అలా ఉండాలి. మీరందరూ కూడా మంచిగా వ్యాపారం చేసుకుని ఖమ్మం నగరంలో పాత బస్ స్టాండ్ ఈ పక్కనే పల్లెలకు బస్సులు వస్తాయి. పల్లెటూరు నుంచి వస్తారు చాలా మంది, ఇక్కడికి షాపింగ్లకు వస్తారు, వెళ్తా కూరగాయలు పట్టుకెళ్తారు. ఈ మార్కెట్కి వస్తే లేని కూరగాయలు లేకుండా మీరందరూ ప్రతి ఒక్క రకం కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలి. ఖచ్చితంగా అందరూ కూడా అన్ని రకాల కూరగాయలు మీ మార్కెట్లో దొరకాలి. ఇది మంచి మార్కెట్, పెద్ద మార్కెట్, అవునా కదా. 250 షాప్స్ అంటే పెద్ద మార్కెట్. మీరందరూ కూడా నాణ్యమైన కూరగాయలు అన్ని కూడా మంచి మంచి కూరగాయలు, తాజా కూరగాయలు తీసుకొచ్చి, ఆకుకూరలు ఏంటి, కూరగాయలు ఏంటి, తాజా తీసుకొచ్చి అమ్మండి. ఇక్కడ ఖచ్చితంగా ఎవరైనా ఆటో స్టాండ్ ఇక్కడే, పల్లెలకు బస్సులు ఇక్కడే, ఖచ్చితంగా మార్కెట్కి ఎక్కడ మంచిగా ఉంటే అక్కడికి కూరగాయలు కొనుక్కోవడానికి వస్తారు. మనం మంచి హోటల్ చూసుకుంటాం, టిఫిన్ చేయాలో భోజనం చేయాలనుకుంటాం. మంచి హోటల్ ఎక్కడుంది అనుకుంటాం లేదా, మంచి హోటల్ ఎంత దూరమైనా వెళ్తాం లేదా, వెళ్ళి తినొస్తాం. అలాగే ఈ మార్కెట్లో మంచిగా దొరుకుతాయి, తాజా కూరగాయలు దొరుకుతాయి, నాణ్యమైన దొరుకుతాయి అంటే ఎవరైనా ఎంత దూరం నుంచైనా ఈ మార్కెట్కి వచ్చి కొనుక్కుంటాం. మీ అందరికీ ఇంత మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మళ్ళీ మేము రెండోసారి మళ్ళీ మీ దగ్గరికి చూడటానికి వస్తాం. అప్పుడు అందరూ చక్కగా కలిసిమెలిసి ఉండాలి. కూరగాయలు మంచిగా మీకు కూడా మంచిగా అన్ని మర్చిపోయిన ప్లేట్స్ ఎప్పుడు ఏ రోజు రేటు ఆ రోజు అన్ని షాపుల్లో ఒకే రోజు రేటు ఉండాలి. అంతేగాని ఒక్కొక్క షాపు ఒక్కొక్క రేటు పెట్టకూడదు. పలక మీద ఆ రేటు ఒక షాపులో మాట్లాడుతున్నారంటే ఒకటి ఆ రోజు రేటు ఎంత ఉందో అదే రేటు అన్ని షాపుల్లో దొరకాలి. అంతేగాని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ మాత్రం అమ్మకూడదు. మీకు ఇందాక నిబంధనలు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ కూడా రేపటి నుంచి మీ కార్యక్రమంలోకి దిగండి. మంచి కూరగాయల మార్కెట్ తుమ్మల గారు పెట్టారు, అది మంచి మార్కెట్ గా తయారైందని మీరందరూ ఆయనకి మా అందరికీ కూడా ఖమ్మం కార్పొరేషన్ కూడా మంచి పేరు తీసుకురావాలని మీరందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు చెప్పండి. థ్యాంక్ యూ అంతా. మున్సిపాలిటీ వర్కర్లకి చాలా ఇబ్బంది పెడుతున్నారంట. వాళ్ళు ఊడ్చే కాడ చేసే కాడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టమాకండి, వాళ్ళకి సహకరించండి. ఎక్కడ చెత్త అక్కడ వేయమాకండి, వాళ్ళకి సహకరించండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చెత్త కనబడ్డదని మాకు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ రావడం జరుగుతుంది, మేము యాక్షన్ తీసుకోవడం. పొద్దున్నే ట్రాక్టర్ రమ్మని పంపించండి మార్కెట్కి స్పెషల్గా, ఆ మొత్తం కూడా దాంట్లో వేసుకోండి. అంతేనా, మనదే వస్తుందా, కార్పొరేషన్ వస్తుందా, ప్రైవేట్ వస్తుందా, ఏదొచ్చినా సరే ఫస్ట్ మార్కెట్కి రమ్మనండి. వాళ్ళు నైట్ వెళ్ళేటప్పుడు చెత్త అంతా డస్ట్బిన్లో పెట్టి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారు. మీరందరూ ఏ లేదమ్మా కొంచెం సహకరించండి అంతే. ఎందుకంటే మీరు సహకరిస్తే
ఉంటుంది. మాతో పాటు మీ ఆరోగ్యాలు బాగుంటాయి, వచ్చే వాళ్ళకి కూడా చక్కగా నీట్గా కనిపిస్తా, మార్కెట్లో కూరగాయలు బాగుంటాయి, నీట్గా ఉంటుందని చెప్పి ఈగలు దోమలు వాడకుండా ఉంటే ఎవరైనా కూడా మార్కెట్కి వస్తారు. అవునా? మంచిగా నీట్గా ఉంటే ఎవరైనా వస్తారు. వెళ్ళేటప్పుడు ఆ పని చేసేయాలండి. తప్పకుండా కార్పొరేషన్ వర్కర్స్ కి మీరు, శానిటేషన్ వర్కర్స్ కి మీరు అందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పార్టీ తరఫున చిన్న సన్మానం ఉందక్క. పోరాటాల పొద్దు అయి సాగిన యుద్ధం ఓ పోరు బిడ్డల కన్నా ఖమ్మం జిల్లా లీడరువో 3 రంగుల జెండా కన్లా కద్దిన వీరునివో కష్టాజీవుల కంటి పాపై కాసిన యోధునివో కొండంత బలగాన్ని కూడగట్టుకున్న కారణ జన్ముడివో పేదోళ్ళ గండై కాంగ్రెస్ జెండై కదిలిన సైన్యానివో చీకటి గడపల్ల సూర్యునివో అన్నా తుమ్మల నాగన్నో పొడి పంటల సేద్యానివో అన్నా తుమ్మల నాగన్నో చీకటి గడపల్ల సూర్యునివో అన్నా తుమ్మల నాగన్న, పాడి పంటల సేద్యానివో అన్నా తుమ్మల నాగన్న. కోదండరాముని పాదాలు గడిగిన గోదారి జలధారవో సీతారామ ప్రాజెక్టునే గట్టి సిరి సంపదలు ఇస్తివో పాలేరు కరువును తరిమినట్టి భక్త రామదాసు శక్తివో కరకట్ట నిర్మించి వరదల ముప్పును తప్పించిన ముక్తివో భద్రాచలము ఏజెన్సీ బిడ్డల బాధలు మాపినవో కన్నీటి సంద్రాల కష్టాలు తీర్చిన కారణ జన్ముడివో నీ తోడు నీడను విడువములే అన్నా తుమ్మల నాగన్నో నువ్వుంటే మా జన్మ ధన్యములే మనసు గల్ల మా పెద్దన్నో నీ తోడు నీడను విడువములే అన్నా తుమ్మల నాగన్న, నువ్వుంటే మా జన్మ ధన్యములే మనసు గల్ల మా పెద్దన్న. లక్షలాది సాగు భూముల దప్పిక తీర్చిన భైరథనివో శ్రమజీవుల ధాన్య రాశి పంటవైన మా రైతు బీడువయ్యో పేద విద్యార్థుల భవితను కోరిన జ్ఞాన జ్యోతి పీఠమో సామాన్య ప్రజలకు వైద్యం అందించిన మా ప్రాణదాతవయ్యో వెంసూరు గండాలు